సహించినావా, నీకెంత ఓర్పు క్షమించే దేవా. అన్యాయపు తీర్పు సహించినావా, నీకెంత ఓర్పు క్షమించే దేవా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, అన్న ఎదుట తీర్పు, ఇది రెండవ తీర్పు. అన్యాయపు తీర్పులు మొదటిది మనము ధ్యానించుకున్నాము. రెండవ తీర్పు లూకా సువార్త 22వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము, అలాగే మరి ఈ యోహాను సువార్త 11 అధ్యాయాల్లో ఆ విషయాలను మనము ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 22:64లో ఏమంటున్నారంటే, యేసును పట్టుకుని మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడారు. మొట్టమొదటి వారు చేసిన పని ఏంటంటే, కయపా దగ్గర నుంచి పక్కకు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ దుశ్చర్యలన్నీ చేశారు. ప్రియులరా, యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో ఏం కనపడుతుందంటే, అంతటి సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి అని రాయబడతా ఉంది. కయప తర్వాత అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. మనము కయపాన్ని మనం ధ్యానించున్నాం ప్రియులరా. అలాగే 26:57 మత్తయి సువార్తలో ఏమన్నదంటే, యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. కనుక ఇప్పుడు కయపా దగ్గరకు తీసుకొచ్చారు. కయపా ఎవరు అంటే, ఆ సంవత్సరం అతడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. యోహాను సువార్త 18:13లో ఆ మాట రాయబడి ఉన్నది. కనుక ఈ కయప ఒక దుర్మార్గమైన మాట చెప్పున్నాడు వాళ్ళకి. యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్పినాడంటే, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పాడు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు యూదులు, ఏదైనా ఒక మనిషిని చంపితే, అది ప్రజల కొరకు అనే పేరుతో చంపితే మనకు మేలు అనుకుంటున్నారు. చూడండి, ఈ విషయాన్ని ప్రియులరా, మరి వారిని ఎంత ప్రోత్సహించేదిగా, ఒక దుర్మార్గపు దుశ్చర్యకు వారిని పురికొల్పేదిగా ఉంది. చూడండి, మనం నేటి దినాల్లో గమనిస్తూ ఉంటాం. చూడండి, మతోన్మాదులు అని. అలాగే ఇలాంటి వాళ్ళే కొంతమంది తెలిసి తెలియని వారిని, అమాయకులైన వారిని కూడా వారి మనసును మరల్చి ఈ దుశ్చర్యలకి పాల్పడేలా ప్రోత్సహించేవారిగా ఉంటారు. ప్రియులారా, యోహాను సువార్త 18:19లోకి వెళ్తే, ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించి, ఆయన బోధన గురించి యేసుని అడుగగా, యేసు, నేను బహాటముగా లోకము ఎదుట మాట్లాడితిని. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయములోనూ ఎల్లప్పుడూ బోధించితిని. రహస్యముగా నేనేమీ మాట్లాడలేదన్నాడు. నేను ఎప్పుడు ఏ రహస్యంగా మాట్లాడలేదే. నా బోధ ఏదో నేను బహాటంగానే చెప్పాను, దేవాలయంలో చెప్పాను, సమాజ మందిరాల్లో చెప్పాను, అందరు ప్రజల ఎదుట చెప్పాను. నువ్వు నన్ను గురించి పెద్దగా ఇన్వెస్టిగేట్ చేసేది ఏముంది అన్నట్టుగా యేసుప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. అందుకే యోహాను సువార్త 18:21లో నీవు నన్ను అడుగనేలా అన్నాడు. ఏమడుగుతావయ్యా నువ్వు? ఏమడుగుతావు? మీరు కావాలని చేస్తున్నారని నాకు తెలుసు, ఇది లేఖనము నెరవేర్పని నాకు తెలుసు, ఇది తండ్రి చిత్తమని కూడా నాకు తెలుసు. ఆ విషయమై తండ్రి దగ్గర నేను అడిగి, మరి అయ్యా నీ చిత్తం జరగని మనం ఒప్పుకొని వచ్చిన వాడిని, నేను, నాకు తెలుసు అన్నాడు ఆయన. కనుక ప్రియులరా, అక్కడ యేసుక్రీస్తు ప్రభు మరొక మాట ఏమంటాడంటే, నేను వారికి ఏమి బోధించినది వినవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది వీరు ఎరుగుదురని అతనితో చెప్పాడు. కనుక ప్రియులరా, ప్రధాన యాజకుడైన కయపాకు ఈ అన్న మామ అవుతాడు. వాళ్ళిద్దరూ బంధువులు.
చూడండి, కయప ఒక మనిషి చనిపోవాలని చెప్పిన ఈ ప్రధాన యాజకుల్లో ఈ ఈ- ఈ తలంపు వారు కలిగి ఉన్నారు. అది ప్రజలకి ఆ ఆ విషయాన్ని ప్రజల మీద చిమ్మేసి ఉంచారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. బహు బాధాకరం అండి ఈ తీర్పులు. అక్కడ ఒకడు కూర్చున్నాడు సింహాసనంలాగా వేసుకొని, వాడు ఏదో తీర్పు తీరుస్తున్నాడు, మధ్యలో నువ్వు కొట్టడం ఏంటి? ఆయన మౌనంగా ఉన్నాడు కదా అని వారికి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు అంతే. అప్పటికి యేసుప్రభు అడిగాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నాడంటే, యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను నేల కొట్టుచున్నావు అని. చూడండి ఈ మాట అసలు. కనుక మళ్ళా ఈ అన్నగారు ఏం చేశాడంటే మళ్ళీ కయప దగ్గరికి పంపాడు. ప్రధాన యాజకుడైన అన్నయు కయపయు యోహానును అలెగ్జంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహానును మధ్య నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగగా, వీరు అపోస్తుల కార్యములు కూడా వీళ్ళ గురించి రాయబడుతూ వచ్చింది, వీరు వ్యతిరేకులుగానే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుకి. ప్రియులప్పుడు మరి పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై వాళ్ళకి జవాబు చెప్పినాడు. యోహాను సువార్త 11:47-48 మనం చూసినట్టయితే, ఆ కంటిన్యూస్గా మనం 52 వరకు 53 వరకు చదివినట్లయితే ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే అన్నారు. ఇన్ని సూచక్రియలు చేస్తున్నాడు, ప్రజలందరూ రేపు ఆయన వైపు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటంటున్నారు వీళ్ళు. మనం ఆయనను ఎలాగ చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురు. ఇది వారి రాజకీయ ఎత్తుగడ. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు, అదే మీరు చేసే పొరపాటు అన్నాడు. కనుక అతని వైపు అందరూ వెళతారనుకున్నప్పుడు అతన్నే చంపేస్తే కదా మంచిది కదా. ఇది కయప ఆలోచన. ఈ దుర్మార్గపు తీర్పులు వారు తీరుస్తూ వచ్చిన ఇది రెండవ తీర్పు ప్రియులరా. కనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుకొనుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపన ఆలోచించుచుండిరి. వారు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఇంకా ఎక్కువగా త్వరగా చంపేయాలా, ఇంకా ఆలస్యం వద్దు, త్వరగా చంపేయాలనుకుంటున్నారు. కనుక ప్రియులరా, కయప నుండి అన్న దగ్గరికి తెచ్చినాక మధ్యలో రాణు వారు ఆయన్ని కొట్టి అపహాస్యాలు చేశారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మధ్య లేచి, ఏంటి నువ్వు ప్రధాన యాజకునికే జవాబు చెప్తున్నావని అరచేతులతో కొట్టారు. ఇదే ప్రధాన యాజకుడు, ఇదే అన్న వారికి ఒక తలంపు చెప్పినట్టుగా కూడా మనకు కనబడతా ఉంది. ఈ అన్న కయప ఇద్దరు బంధువులుగా ఉన్నారు ప్రియులరా. వాళ్ళిద్దరు బంధువులై ఉన్నారు ప్రియులరా. అలాగే మనం ఇలాగే ఊరుకుంటే జనమంతా ఆయన వెంట పడిపోతారు, మనము అన్యాయం అయిపోతామని వారు తలంచి ఈ దుర్మార్గపు తీర్పులతో యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయటానికి సిద్ధపరిచినారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవ, మా కొరకు నువ్వు పొందిన అన్యాయపు తీర్పుకై వందనాలయ్యా. మౌనం వహించినావు, ఆయన అడిగినావు, నేనేం తప్పు చేశానని అడిగినావు, దానికి వారి దగ్గర జవాబు లేదు. ప్రభా, నీకు స్తోత్రం, వందనాలు. వధించబడిన గొర్రెపిల్లగా నువ్వు ఉన్నందుకై నా స్తుతి ఆరాధన నీ పేరట నీ పరలోకపు తండ్రి పాదముల దగ్గర, పరిశుద్ధ పాదముల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.